ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై, మీరు బాప్తిస్మమందు ఆయనతో పాతిపెట్టబడిన వారై, ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఇదే మొదటి పునరుత్థానము. చూడండి, పరిశుద్ధ గ్రంథము ఎంత స్పష్టంగా ఎక్కడా కూడా కాంట్రడిక్ట్ కాకుండా ఎవరు ఏ సమయంలో ఎలా రాసినా సరే ఒకే విషయాన్ని చాలా రూఢిగా ఖచ్చితంగా రాశారు ప్రియులారా. ఇలాంటి పుస్తకము ప్రపంచంలో మరి ఎక్కడా కూడా ఉండదు. అందుకనే దీన్ని పరిశుద్ధ గ్రంథము అన్నారు. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేశారు. ఈ 1000 సంవత్సరములు మనం ఎలా ఉంటాము అంటే, సింహాసనముల మీద కూర్చొని లోకానికి విమర్శ చేసే అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ విమర్శ మనం ఎలా చేస్తున్నాము అంటే, దేవుని వాక్యమును ప్రకటించుట ద్వారా, దేవుని వాక్యమును ప్రకటించుట ద్వారా మనము లోకానికి విమర్శ చేస్తున్నాము. ఈ విషయాన్ని ప్రతి బోధకులు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ఎందుకంటే దేవుని వాక్యం ప్రకటన అనేది చిన్న విషయం కాదు. మనము లోకానికి తీర్పు తీర్చే అధికారాన్ని దేవుడిచ్చాడు. ఆ తీర్పు వాక్యానుసారముగా, లేఖనానుసారముగా ఉండకపోతే దేవుడు మనకేసే శిక్ష 2 ఉంటుంది. ఈ విషయాన్ని బోధకులైన ప్రతి వారు గమనించుకోవాలి. అందుకోసమనే బోధ చేయటానికి నిలబడిన ప్రతిసారి కూడా, అయ్యా నన్ను ఖాళీ చేసి నీ ఆత్మతో నన్ను నింపి ఏ విధమైనటువంటి దోషము లేకుండా మీ పనిని ముందుకు జరిగించమని మనం ప్రార్థన చేసుకోవాలి. అలాగున మనము ప్రార్థన చేసుకొని ఆయన గుణాతిశయములను ప్రచురిస్తే ఆయన తప్పక మనకు జీవకిరీటం ఇచ్చేవానుగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మనము క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేస్తాము. మామూలుగా కాదు, ప్రధాన రాజులైన యాజక సమూహములుగా సింహాసనములనెక్కి మనము ఆయనతో కూడా రాజ్యము చేస్తాము. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుత్థానము. ఈ 1000 సంవత్సరాలు మనము ఆయన గుణాతిశయములను ప్రచురము చేసినటువంటి ఈ కాలం అంతటిలో కూడా కడమ మృతులు అంటే దేవుని వాక్యము విని మారు మనస్సు పొంది ఆయన నామములో బాప్తిస్మము తీసుకొనక దేవుని వాక్యమును నిర్లక్ష్యము చేసినటువంటి వారందరూ కూడా పునరుత్థానము లేని వారుగా ఉన్నారు. వారు చనిపోయిన వారుగానే ఉన్నారు. వీరికి మొదటి పునరుత్థానములో పాలు లేని వారుగా ఉన్నారు ప్రియులారా. ఈ మొదటి పునరుత్థానములో పాలుగల మనమందరము కూడా ధన్యులమును పరిశుద్ధులమునై ఉన్నాము. అలాగనే పేతురు గారు చెప్పినట్లుగా పరిశుద్ధ జనమును ఆయన విలువ పెట్టి కొనిన ఆయన సొత్తై ఉన్నాము మనము. ఎవరికైతే మొదటి పునరుత్థానములో పాలు కలిగి ఉంటారో వారు ఖచ్చితముగా కూడా 2వ పునరుత్థానములో పాలు కలిగిన వారుగా ఉంటారు. 2వ పునరుత్థానము అంటే మనము పరదైసు నుంచి పరలోకానికి వెళ్ళడము. ఉదాహరణకు మనము అమెరికా వెళ్ళాలనుకోండి, ఇక్కడ నుంచి మనకు 2 రకాలైనటువంటి పత్రాలు అవసరమవుతాయి. అవేంటంటే ఒకటి పాస్పోర్టు, ఒకటి వీసా. పాస్పోర్ట్ అంటే ఈ దేశము విడిచి మనము వేరే దేశానికి వెళ్ళటానికి ఈ దేశము యొక్క గవర్నమెంట్ ఇచ్చేటటువంటి పత్రం. అదే వీసా అంటే
ఈ దేశం నుంచి మనము ఆ దేశం వెళ్ళటానికి, మీరు ఇక్కడ నుంచి అక్కడికి రావటానికి మాకే రకమైన అభ్యంతరము లేదు అని ఆ దేశము ఇచ్చేటటువంటి పత్రము. అమెరికా వెళ్ళటానికే పాస్పోర్టు, వీసా అనేటటువంటి 2 రకాల పత్రాలను మనం అధికారులకు చూపించాలి. అలాగనే పరలోకానికి వెళ్ళటానికి కూడా 2 పునరుత్థానాలలో మనము పాలివారమై ఉండాలి. అందులో బేస్ ఏమిటి అంటే మొదటి పునరుత్థానము. మొదటి పునరుత్థానమే మనము యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా నమ్మి అంగీకరించేటటువంటి బాప్తిస్మము. ఆ బాప్తిస్మము, ఆ మొదటి పునరుత్థానములో మనము పాలివారమైనప్పుడు 2వ పునరుత్థానముకి మనం ఆటోమేటిక్గా క్వాలిఫై అవుతాం ప్రియులారా. ఇక 2వ పునరుత్థానములో మనల్ని ఏ వీసా కూడా అడగరు. ఎందుకంటే మొదటి పునరుత్థానములో యేసుక్రీస్తు వారి నామములో, వారి రక్తములో మనము కడుగబడ్డాము కాబట్టి ఇక్కడ మొదటి పునరుత్థానానికి అనుమతించేది యేసుక్రీస్తు వారే. అక్కడ పరలోకానికి తీసుకెళ్ళటానికి వచ్చేది యేసుక్రీస్తు వారే. ఇక్కడ ఒక్కడే కాబట్టి ఇక ఆయనకు 2వ పత్రము అవసరము లేదు. ఎందుకంటే మనం ఆయన ప్రజలము, ఆయన సొత్తై ఉన్నాము కాబట్టి ఇక 2వ పత్రాన్ని ఆయన మనల్ని అడగడు. మొదటి పునరుత్థానంలో మనము పాలివారం అయితే అంతే చాలు. బేషరతుగా ఆయన 2వ పునరుత్థానంలో మనల్ని తీసుకొని వెళ్ళేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ అంత గొప్పది. అసలు ఏ రకమైనటువంటి యోగ్యత మనకు లేకపోతేనే దేవునికి దూరస్తులుగా, మన పాపముల చేత, అపరాధముల చేత మనము చచ్చిన వారముగా ఉంటేనే ఆయన జీవము గల ఆయన రక్తముతోటి మనకు జీవాన్ని, నిత్య జీవాన్ని, అలాగనే పరలోక రాజ్యాన్ని మనకు అనుగ్రహించారు ప్రియులారా. ఈ విషయము తెలియక బాప్తిస్మం ఇచ్చేవాళ్ళు, బాప్తిస్మము తీసుకునేవాళ్ళు దాన్ని ఒక సరదాగా నిర్వహించే ప్రక్రియగా మార్చేశారు. దేవుని వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు కూడా తుదకు వాళ్ళు ఏం ప్రకటిస్తున్నారో కూడా తెలియనటువంటి అయోమయ స్థితిలోకి ఈనాటి క్రైస్తవ బోధకులు వెళ్ళిపోవటము మనము ఎంతగానో విచారించవలసిన విషయము. దేవుడిచ్చినటువంటి అత్యున్నత సింహాసనము మీద మనము కూర్చొని ఆయన గుణాతిశయములను ప్రకటించటం అంటే చిన్న విషయము కాదు ప్రియులారా. అది తెలియక ఈనాడు ఎంతోమంది ఏ పని చేతగాక దేవుని పాస్టర్గా ఆయన బ్రతుకుదామని పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని బయలుదేరటం మనము చూస్తూ ఉన్నాము. ఇది దేనికి దారితీస్తుంది అంటే, దేవుని వాక్యము 2 అంచుల గల వాడి అయిన ఖడ్గము. దానికి సాటి అయిన ఖడ్గము లోకములో వేరేది లేదు ప్రియులారా. ఎంతలా న్యూక్లియర్ వెపన్ అయినా సరే దేవుని వాక్యం ముందు తేలిపోవాల్సిందే. అలాంటి ఖడ్గాన్ని మనము చేత్తో పట్టుకొని జాగ్రత్తగా దాన్ని తిప్పితేనే మనము విజయాన్ని సాధించగలము. లేకపోతే అడ్డదిడ్డంగా మనము ఆ ఖడ్గాన్ని తిప్పితే అది తిరిగి మన మెడకాయనే నరికి వేసే ప్రమాదం ఉంది. ఒక బలమైనటువంటి కత్తిని తిప్పాలి అంటే అందులో నైపుణ్యం ఉన్నవాడే ఏ రకమైనటువంటి దెబ్బ తన శరీరానికి తగలకుండా తిప్పగలడు. అదే ఆ కత్తి సాములో నైపుణ్యం లేని వానికి ఆ కత్తి ఇచ్చి తిప్పమంటే వాడు అటు ఇటు తిప్పి తన కడుపులోనే దాన్ని పొడుచుకునే పని జరుగుతుంది. కాబట్టి అంతకంటే పదునైనటువంటి, అంతకంటే బలమైనటువంటి దేవుని వాక్యాన్ని మనము ప్రకటిస్తున్నాము, ప్రచురిస్తున్నాము అంటే దానికి కావలసినటువంటి అర్హత, నైపుణ్యత మనము దేవుని దగ్గర దీన మనస్సుతో అడిగి ఆయన దగ్గర నుంచి పొందుకున్న తరువాత మాత్రమే మనము ఆయన యొక్క గుణాతిశయములను
ప్రకటించి ఎదురాడుటకు వీలు లేనటువంటి వాక్కును ఆయన మనకు అనుగ్రహిస్తానన్నాడు. మనం ఏ మాట మాట్లాడినా, ఏ టాపిక్ ప్రకటించినా సరే, లోకము నుంచి కానీ, లోకములో ఉన్నటువంటి జ్ఞానుల నుంచి కానీ, అధికారుల నుంచి కానీ మనకు ఏ రకమైన కౌంటరు రాకూడదు. ఒకవేళ వచ్చింది అంటే దానికి ఏ పరిస్థితుల్లో అయినా సరే మనము సమాధానము చెప్పి వారి నోరు మూపించేదానికి సిద్ధముగా ఉండాలి. అట్టి గొప్పదైనటువంటి ఘనమైనటువంటి వాక్కును, ధన్యతను మన ప్రభువు మనకు ఎల్లప్పుడూ అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన మీద విశ్వాసముతో, ఆయన మీద మన భారాలన్నింటినీ మోపి, ఆయన పనిలో ఆయన గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము మనమందరము కూడా సతత సర్వదా ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన ఉదయకాలం నుంచి మధ్యాహ్న కాల సమయం వరకు మా పని పాటల్లో మాకు తోడు నీడగా ఉండి, జరిగిన కార్యక్రమం అంతటిలో మాకు తోడు నీడగా ఉండి, మీరు ఘనతను, ప్రభావమును, మహిమను పొంది ఉన్నారని ఎరిగి మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం. ఉదయకాల సమయంలో నా ప్రభువా, ఇదిగో నా తండ్రి, మీది గొప్పదైనటువంటి ఘనమైనటువంటి మీ గుణాతిశయములను నా ప్రభువా మేము ఈ లోకములో ప్రచురము చేయ నిమిత్తము మమ్ములను రాజులైన యాజక సమూహముగాను, పరిశుద్ధ జనముగాను, మీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నటువంటి మీ ప్రేమకై నా ప్రభువా, మీ కృపకై వెలలేని కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించుకొంచున్నాము. అలాగనే నా ప్రభువా, ఏ యోగ్యత లేని మమ్ములను నా తండ్రి మీ అమూల్య రక్తముతో నా ప్రభువా మమ్మల్ని రక్షించి నా తండ్రి మీ రాజ్య నివాసులనుగా మమ్మలను చేసి మాకు సింహాసనములను అనుగ్రహించి ఈ లోకానికి తీర్పు తీర్చే అధికారాన్ని మాకు ఇచ్చారు. అలాంటి అధికారాన్ని నా ప్రభువా మేము దుర్వినియోగము చేసుకోకుండా జాగ్రత్తగా నా తండ్రి మీ దగ్గర నుంచి పొందుకున్నటువంటి వాక్కును అనేకులకు ప్రకటించి నా ప్రభువా మీ గుణాతిశయములను మేము ప్రచురపరిచి సాధ్యమైనంత ఎక్కువ మందిని మీ రాజ్య నివాసులముగా చేయునట్లు మేము చేస్తున్నటువంటి ఈ పనిని ఆశీర్వదించండి, అభివృద్ధి చెందించండి, ముందుకు నడిపించమని మీ పాద సన్నిధిలో వేడుకొంటున్నాం. అలాగనే నా తండ్రి, ఉదయకాల సమయంలో నా ప్రభువా చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు రెక్కల చాటున భద్రపరచండి, కాపాడండి. వారికి కావలసినటువంటి అవసరతలు, అక్కర్లు అన్నింటినీ తీర్చి మీరు ఘనతను, మహిమను, ప్రభావమును పొందగలరని మీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాం. అలాగనే నా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా ఇంకా నా తండ్రి దిక్కులేని వారి కొరకు, దీనదరిద్రుల కొరకు, విధవరాండ్ల కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. వారి వారి అవసరతల అక్కర్లు అన్నింటినీ తీర్చి మీరు ఘనతను, మహిమను, ప్రభావమును పొందగలరని అలాగనే నా ప్రభువా ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి ఇంకా నా ప్రభువా ఎవరెవరైతే వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్నారో మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలని అలాగనే నా ప్రభువా సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ వాక్యము విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్లు మీరు సహాయం చేసిన తండ్రి సాధ్యమైనంత ఎక్కువ మంది రక్షింపబడి మీ రాజ్య నివాసులుగా చేర్చబడినట్లు సహాయం చేయమని అలాగనే నా ప్రభువా గడిచిన 24 గంటల్లో 24 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని ఈ మధ్యాహ్న కాల దీవెనతో మమ్మల్ని నింపగలరని మీ చిత్తమైతే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.